హలో హాయ్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సుజాత అండి. అందరూ ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? హెల్త్ అంతా బాగుందా? హాయ్ చెప్తున్నాను అందరికి ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నాను. ఇవాళ నేను కొంచెం లేట్గా ఇద్దాంలే, కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకని లంచ్ బాక్స్ ఇవ్వలేదు మార్నింగ్ పిల్లలకి. అందుకే లేట్గా స్టార్ట్ చేశాను. మార్నింగ్ ఇడ్లీ తినేసి వెళ్ళారు పిల్లలు. ఇక్కడ పిల్లలకి మార్నింగ్ లంచ్ బాక్స్ ఇవ్వకుండా కొంచెం లేట్గా ఇద్దామని అనుకున్నాను. అందుకని 12కి అలా ఇద్దాంలే అనుకున్నాను. కానీ మనం అనుకుంటే జరగదు కదండి. మా వారు 10:30 కల్లా లంచ్ బాక్స్ ఇచ్చేసాయి. నాకు 12కి అంతా ఇంటర్వ్యూస్ ఉన్నాయని ఇంకా గట్టిగా చెప్పేటప్పటికి ఇంకా ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంకా స్నానం చేసి వచ్చేసి వెంటనే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. టిఫిన్ కూడా చేయలేదు. ఎందుకో ఇవాళ అసలు టిఫిన్ కూడా తినాలనిపించలేదు. జనరల్గా మ్యారేజ్ డే, పుట్టినరోజులు చాలా హడావుడిగా ఉంటాం కదా, ఎగ్జైట్గా ఉంటాం కదా. ఇవాళంతా ఏదో డల్గా అనిపించింది. నార్మల్గా సెలబ్రేషన్స్ అవి పెద్దగా ఇష్టం ఉండవు నాకు. అంత సింపుల్గా ఉంటే అంత బాగుంటుంది అనిపిస్తుంది. మంచిగా వండుకున్నామా, తిన్నామా, పూజ చేసుకున్నామా అన్నట్టే ఉంటుంది నాకు. పూజ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది, మైండ్ రిలాక్స్డ్గా అనిపిస్తుందండి. ఇక్కడ నేను ఆలూ ఫ్రై చేస్తున్నాను. మా పిల్లలకి ఆలూ ఫ్రై అంటే చాలా ఇష్టం. బట్ ఎక్కడ ఆలు తినకూడదేమో అని నేను స్కిప్ కొడుతూ ఉంటాను. అప్పటికి వాళ్ళు అడిగినప్పుడల్లా ఏదో ఒకటి చెప్తూ ఉంటాను. ఇంకా ఇవాళ గట్టిగా చెప్పారు, అమ్మ ఆలూ ఫ్రై పంపించు ఖచ్చితంగా అని చెప్పారు. అందుకే ఆలూ ఫ్రై చేస్తున్నాను. సర్లే, సైడ్లో మళ్ళీ ఆలూ ఫ్రై చేస్తే ఖచ్చితంగా మా వారికి సాంబార్ ఉండాలి. అది ట్రెడిషనల్ డిష్ అయిపోయింది మాకు. ఇంకా సాంబార్ ఉండాలి కదా, అందుకని ఆలూ ఫ్రైతో పాటు సాంబార్ కూడా చేస్తున్నాను. ఇక్కడ పప్పు చూపిస్తున్నాను కదా, పప్పు కుక్కర్లో పెడుతున్నాను. ఇప్పుడు సమ్మర్ సీజన్ కదండి, కాస్త కందిపప్పుకి పెసరపప్పు కూడా కొంచెం కలుపుకోవచ్చు. పెసరపప్పు బాగా చలవ చేస్తుంది కాబట్టి కొంచెం కందిపప్పు, కొంచెం పెసరపప్పు కలుపుకొని కూడా సాంబార్ పెట్టుకోవచ్చు. కొన్ని పప్పులు అయితే కుక్కర్లో కూడా అది కుక్ కావండి ఎందుకో. నేను జనవరి 29న స్టార్ట్ చేశానండి షార్ట్స్ పెట్టడము. వీడియోస్ అయితే అప్పటికి యూట్యూబ్లో ఏమీ తెలీదు. అసలు వీడియో ఎలా పెట్టాలి, షార్ట్స్ ఎలా పెట్టాలి, అంతా స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ వస్తున్నాను. కానీ ఎక్కడో సరిగా రావట్లేదు, చూసుకుంటూ వస్తున్నాను. అప్పటికి మన మాధురి సిస్టర్ గారి ఛానల్స్ చూసి నేర్చుకుంటూ ఉన్నాను కొంచెం. మాధురి సిస్టర్ గారు బాగా అర్థమయ్యేట్టు చెప్తున్నారండి అందరికీ, ఈజీగా అర్థమవుతున్నది. కొంచెం ల్యాప్టాప్ ఉంటే ఇంకా బాగా చేసుకోవచ్చని నాకు అర్థమైంది. షార్ట్స్ పెట్టడం ఈజీయే కానీ వీడియోస్ పెట్టడం కొంచెం కష్టమే అని నాకు అర్థమైంది. అదే ట్రై చేస్తూ ఉన్నాను. మెయిన్ మైక్ లేదండి. ఇంట్రడక్షన్ వీడియో కానీ ఏదైనా టాపిక్ గురించి మాట్లాడాలి అనిపిస్తుంది, కానీ మైక్ లేకపోవడం వల్ల బాగా లేట్ అయిపోయింది. చాలా టాపిక్స్ ఉన్నాయండి మాట్లాడుకుంటే. త్వరలోనే మైక్ తీసుకొని స్టార్ట్ చేస్తాను. ఇక్కడ నేను మునక్కాయ, టమోటా, ఉల్లిపాయ కట్ చేసుకుంటున్నాను కదా, సాంబార్ పెడదామని. సాంబార్ అంటే ఇంకా మునక్కాయ వేయాల్సిందే, అది లేకపోతే ఇంకా సాంబార్ లేదన్నట్టుగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఆలూ ఫ్రై చేస్తున్నాను. ఇంకా ఏం వేయనండి, ఆయిల్ వేసి ఇంకా ఆలు వేసేసి చిన్నగా కట్ చేసుకుని ఆలు వేసేసి ఈ మధ్య మంచిగా వస్తున్నాయి ఆలు కొత్తగా వస్తాయి, తోలుగా ఉంటాయి అన్నమాట. అవైతే బాగా వస్తుంది. అదే పాత గడ్డలు అనుకోండి, ఇంకా సీజన్ ఉంటుంది, ఆ పాత గడ్డలు అయితే అసలు మొత్తం అతుక్కుపోతుంది, బ్లాక్ కలర్లో అయిపోతుంది ఫ్రై. ఇప్పుడు కొత్త గడ్డ వస్తుంది కాబట్టి అసలు అతుక్కోదన్నమాట. ఈ ముక్కలు మళ్ళీ ఉడికిపోయిన కుక్కర్లో మళ్ళీ ముక్కలు వేసి ఒక విజిల్ రానిస్తానమాట, తొందరగా అవుతుందని. టైం ఎక్కువ లేనప్పుడు అలా చేస్తూ ఉంటాను. ఇక్కడ ఆలూ ఫ్రైలో ఉప్పు, కారం, పసుపు వేస్తున్నాను. పిల్లలకి ముందు పంపించేద్దాము, తర్వాత సాంబార్ నిదానంగా చేసుకోవచ్చులే అని అలా చేస్తున్నాను అనమాట.
తను కూడా ఇంకా తొందర పెడుతునేసరికి ఉప్పు కారం పసుపు వేసేసి ఆలు ఫ్రై అయిపోయాక బాక్స్లో పెడుతున్నాను. ఎలా అయినా పాపం పిల్లలు మార్నింగ్ ఎప్పుడో 6కి చేసిన బాక్స్ మధ్యాహ్నం తినాలంటే పాపం వాళ్ళకి బాగా ఇబ్బందిగా అనిపిస్తుంది పిల్లలకి. ఇలా టైం ఉన్నప్పుడు మధ్యాహ్నం పోయి ఇచ్చేస్తే దగ్గరైతే పాపం వేడిగా తింటారు కదండి. ఇంతలో మావారు రానే వచ్చేసారు. ఇంకా అవ్వలేదా అని అడుగుతున్నారు. సరే ఆయన ఎలాగో టిఫిన్ తినలేదు కదా అని ఆ రైసే పెట్టేస్తే తినేశారు. తినేసి బాక్సులు తీసుకొని టేస్ట్ చూస్తున్నారు. అని అడుగుతున్నారు, ఏంటి వీడియోస్ తీసుకుంటావా, నాకు అన్నం పెడతావా కాస్త అని అడుగుతున్నారు. సరే అని తనకిచ్చేసాను. అదే టిఫిన్ అదే లంచ్ అన్నట్లు తింటున్నారు. బాక్స్ పెట్టేశాను. వాళ్ళకి ఇష్టమైన కూరలు కానీ పెట్టలేదనుకోండి ఆ రోజు ఆ బాక్స్ యాజ్ ఇట్ ఈస్గా రిటర్న్ వస్తుంది. వాళ్ళకి ఇష్టమైన కూర పెడితే ఒక్క మెతుకు కూడా ఉండదన్నమాట. పిల్లలు అంతే కదండి. ఈవినింగ్ మళ్ళీ వాళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళు ఏం తింటారు ఏం తాగుతారు అని ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఆ రోజు రెడీ పెట్టుకోకపోతే ఇంక అడుగుతారు రాగానే, ఏం చేసి పెట్టలేదా అమ్మ, నువ్వేం చేసి పెట్టవేంటి అని అడుగుతారు. ఏమంటారు, అంతే కదండి. పిల్లలు జనరల్గా ఆకలి లేదు అంటూ ఉంటారు కదా. ఆ రోజు పొట్టలో ఏం బాగలేదని ఆకలి లేదు, బయట జంక్ ఫుడ్ ఎక్కువ ఏదైనా తిన్నా కూడా ఒకరోజు జంక్ ఫుడ్ తింటే అది 2-3 డేస్ ఆకలి లేకుండా చేసేస్తుంది. బయట ఫుడ్ అంతే కదా. అటువంటప్పుడు ఇది పౌడర్ ఉంది కదండి, జీలకర్ర వాము సోంపు 3 సేమ్ క్వాంటిటీ తీసుకొని దోరగా వేయించుకొని పొడి చేసి పెట్టుకొని ఒక డబ్బాలో పెట్టుకుంటే అది చిన్న పిల్లలకు కూడా వయసును బట్టి క్వాంటిటీ, చిన్న పిల్లలకి కొంచెం పెద్ద పిల్లలకి ఒక 2 స్పూన్స్ అలా వేసి వాటర్ తాపిస్తే బాగా డైజెషన్ అవుతుంది. ఇక్కడ నేను సాంబార్ పౌడర్ వేస్తున్నాను పులుసులో. ఈ ముక్కలు ఉడికిన తర్వాత పులుసు పోసి సాంబార్ పొడి నేను ఇంట్లోనే చేస్తాను మోస్ట్లీ. చాలా రేర్ అనమాట ఇంకా బయట సాంబార్ పౌడర్ తీసుకురావడం. అది ఈ కర్రీ పౌడర్, సాంబార్ పౌడర్, చారు పొడి, పచ్చళ్ళు అన్నీ ఇంట్లోనే చేసుకుంటాను. బయట కొనుక్కున్నామంటే ఇంకా తినలేమండి, తెల్లగడ్డ ఉంటుంది కదా. ఇక్కడ సాంబార్లో కొత్తిమీర కరివేపాకు వేస్తున్నాను. తెల్లగడ్డ ఉన్న పచ్చళ్ళు తినాలంటే కొంచెం కష్టంగా ఉంటుందండి. బెల్లము నేను డిమార్ట్ నుంచి తెచ్చుకున్నాను. ఆ బెల్లం బాగుందండి, డిమార్ట్లో బాక్స్లో వచ్చే బెల్లం. సాంబార్ అయిపోయింది, తిరగమాత పెడుతున్నాను. ఇంతలో మెంతులు ఇంగువ కంపల్సరీ వేసుకుంటే బాగుంటుంది. మెంతులు హెల్త్కి మంచిది కదండి. అదన్నమాట. అయిపోయింది సాంబారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.